తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్కరోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి మరి అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, మరి మీన రాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తున్నప్పటికి కూడా రవి బుధుల అనుగ్రహం, శుక్రుడి అనుగ్రహం ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా మీన రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది, బాగుంది చక్కగా చెప్పాలంటే. ఎందుకంటే మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థానంలో శుభగ్రహం. ఎప్పుడైతే శుభగ్రహం ఉచ్చస్థానంలో ఉంటారో అంటే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు, అధికారులతో మనకి గౌరవము, అధికారులు వాళ్ళు వీళ్ళకి గౌరవం ఇవ్వడం, వీళ్ళు కానీ కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, గౌరవ అభిమానాలు పెరగడం కానీ, తర్వాత పదవులు, పోస్టులు కొత్తవి వీళ్ళకి రావడం కానీ, ప్రొఫెషనల్స్గా ఉండేవాళ్ళు వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చి ఎదిగే అవకాశం కానీ, చాలా మెరుగైన ఫలితాలు. ఎంత బ్రహ్మాండంగా ఉండంటే మీనరాశి వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు ఇలాంటి ఫలితాలు వస్తాయని. దానికి కారణం శుక్రుడు ఒక్కడే కాదు, ఇక్కడ రాహు కూడా ఉండరు. శుక్రుడు రాహులు ఉండడం వల్ల ఆ ఇమేజ్ అనేది బాగా డెవలప్ అవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు చేసే చిన్న పనైనా పెద్ద గుర్తింపుగా వస్తుంది. బ్రహ్మాండంగా వీళ్ళు విజయాలు సాధిస్తారు. విజయాలు పరంపరంగా వీళ్ళకి వరిస్తాయి. అంత మంచి గుర్తింపు, అంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకైతే వాళ్ళు చదివిన చదువు బ్రహ్మాండంగా ఎగ్జామ్స్లో రాయడం అనేది ర్యాంకులో తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధి, అంటే ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా మందకూడుగా నడిచేది అన్నీ కూడా స్పీడ్గా నడుస్తాయి. ఎందుకంటే ఇక్కడ మిథున రాశిలో కుజుడు,
ఎప్పుడైతే మిథున రాశిలో కుజుడు వెళ్ళారో కొంచెం స్పీడ్ పెరుగుతుంది వీళ్ళ జీవితంలో. చతుర్థ స్థానంలో కుజుడు కదా, అంటే కుటుంబంలో వాళ్ళ సలహా సంప్రదింపులు రావడం కానీ, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే స్నేహితులు బంధువులతో కలిసి ప్లానింగ్స్ చేయడం కానీ, ఎక్కువగా కలవడాలు, ఎక్కువగా కలిసి మాట్లాడుకోవడాలు, ప్రతి విషయము వ్యాపారం అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అయితే మరి మకరంలో ఉన్నటువంటి రవి బుద్ధులు ఏమైనా వాళ్ళు అనుకూలిస్తారంటారా మీనరాశి వారికి? రవి ఎక్కువగా అనారోగ్య సమస్య అనేది వస్తుంది, కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ. సో మీనరాశికి రోగం ఒకటి బాధింపబడతారు. అంటే ఏంటంటే హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువ గోధుమ అన్నాన్ని ఎక్కువ తీసుకోవడం కానీ, ఏంటి పాలు పదార్థాలు, తర్వాత రైస్ పదార్థాలు కాస్త తగ్గించడం కానీ చేస్తే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే వచ్చేది మాఘమాసం సూర్యారాధన చేసుకుంటూ ప్రతి శనివారం ఆదివారం గోధుమ రవ్వతో ఆహారం తీసుకుంటే వీళ్ళు, అంటే అన్నం మొదలు గోధుమ రవ్వనే వండుకొని తినడం, అలా విధంగా తింటే అనారోగ్య సమస్య అనేది రాదు. వీళ్ళకి దీర్ఘకాల రోగం అనేది వచ్చేది అవకాశం ఉంది. అయితే రాహు ఎప్పుడైతే అక్కడ ఉంటాడో, ఎప్పుడు శుక్ర రాహులు ఎప్పుడైనా కలిసి ఉన్నప్పుడు ఎంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చెడు ఫలితాలు కూడా ఎక్కడంటే రవి రాహు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రవి ఉన్నప్పటికీ రవి ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశిస్తాడో ఇంకా అప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటంటే కొంచెం డైట్ ప్లానింగ్స్, ఎవరైతే అతిగా తినేవాళ్ళు తగ్గించుకుని తినడం. సో ఎప్పుడు నియమంగా డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం రాదు. కానీ ఎప్పుడైనా సరే ప్రమాదం అనేది వస్తుంది అంటే వస్తుంది కనుక అది కాస్త వస్తుందా పెద్దగా వస్తుందా అని మళ్ళీ వాళ్ళ జాతకంలో జన్మజాతకంలో బట్టి ఉంటుంది. సో గోచారంలో వచ్చే ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయని కాదు, కాబట్టి దీని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది కొంచెం ఉంటుందా పెద్దగా అవుతుందా అనేది మన జన్మజాతకంలో ఆధారపడి ఉంటుంది. సో రవి భగవానుడు ఎక్కువ ఆరాధించడం అంటే అరుణ పారాయణ చేయడం, ప్రతి ఆదివారం సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం. ఈ సూర్య నమస్కారం చేసుకొని ఈ మాఘ ఆదివారాలు అన్నీ కూడా ఉపవాసాలు ఉండడం, అంటే గోధుమ అన్నం అనేది తింటూ ఉంటే ఎటువంటి సమస్య రాదు. ఒకసారి రోగం ఏదైనా వస్తే అది వదలదు, అది దీర్ఘకాల రోగాలు అంటారు ఒకటి, అలాంటివి వచ్చే అవకాశం మీన రాశి వాళ్ళకి ఇది ఒక్కటే మైనస్, మిగతా అన్ని ప్లస్ పాయింట్సే కనిపిస్తాయి మంచిగా. ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? నిత్యం హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చేది ఇప్పుడు ఎంత బాగున్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడ రాహు నుంచి శని భగవానుడు వచ్చేస్తున్నాడు. సో అందుకే హనుమాన్ చాలీసా నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసి చదవడము, శివాయ గురువైన మహా అనుకోవడము, రుద్రాభిషేకం ఇంట్లో ఎప్పుడు చేయించుకోవడము, ప్రతి సోమవారం కుదిరితే రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకోవడం. ఒక బ్రాహ్మణ్ని పిలిపించి చక్కగా రుద్రాభిషేకం చేయించండి అంటే ఆయన కొంచెం ఇప్పుడు అందరూ తీసుకొస్తే కనుక చక్కగా చేయించి వెళ్తారు. సో రుద్రాభిషేకం చేయించుకోవడం, ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం, వీళ్ళు చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంటే దీర్ఘకాల రోగం వచ్చే అవకాశం ఒక్కసారి ఒక్కరోజు ఉన్నా అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. సో అవి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పి ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదిత్య పారాయణ చేయడం కానీ, అరుణ పారాయణ కానీ చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్య రాదు. బ్రహ్మాండంగా ఉంది. అసలు మీనరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది, ఒక రోగం తప్ప మిగతా అన్ని బాగున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలంతే. అమ్మ, మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.